గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రజెంట్ అయితే సోషల్ మీడియా మొత్తం ఒకటే రచ్చ, ఒకటే వైరల్ అయిపోతుంది. ఈ కోవా బన్ ఎవరైతే అమ్మేట వాళ్ళు ఉన్నారో అది మేడారం దగ్గర ఒక సోకాల్డ్ మీడియా వెళ్ళి ఒక అతన్ని చుట్టుముట్టి అతను చుట్టూ చేరి మీరు చంపడానికే వచ్చారు, ఏం అమ్ముతున్నారు, ఏం కలిపి అమ్ముతున్నారు, మీ బ్యాచ్ మొత్తం ఎంతమంది వచ్చారు, దీనికి ఎక్స్పైరీ డేట్ ఏది, అసలు దీన్ని ఎలా కల్తీ చేస్తున్నారు, ఇదన్నీ అడుగుతున్నారు కదా. సో వాటన్నిటికీ ఒకటే క్లారిటీ ఇద్దామని అయితే నేను ఇప్పుడు కోవా బన్ దగ్గరకు వచ్చాను. వాటికి ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు ఉంటుంది, దీన్ని ఎలా తయారు చేస్తారు, అదేవిధంగా వీళ్ళు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు, అసలు ఎలా ఉంటుంది బిజినెస్ అని మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. కానీ చెప్పే ముందు ఒక్క మాట నేనైతే చెప్పదలుచుకున్నాను. అంటే ఒక రిపోర్టరు మైక్ వచ్చినంత మాత్రాన వెళ్ళి ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఒకవేళ అందులో తప్పు ఉంటే దాన్ని శాంపిల్ పంపించాలా, ల్యాబ్కి పంపించుకోవాలా, అది ఎంత హార్మ్ఫుల్ ఉందని చూపించుకొని వచ్చి ఆ ప్రూఫ్ పట్టుకొని అతని దగ్గర వీడియో చేయాలి. కానీ ఇవేమి లేకుండా వాళ్ళు అతని మీద పడి ఆ విధంగా చేయడం వల్ల అతను ప్యానిక్ అయిపోయి భయపడితే దాన్ని కూడా వీళ్ళు వీడియోకి యూజ్ చేసుకున్నారు. నువ్వు తప్పు చేస్తే తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు అని. సో ఆ ఇన్సిడెంట్స్ గురించి మొత్తం మాట్లాడుకుందాము. ఇంకోటి, బయట చాలా చోట్ల కల్తీలు జరుగుతున్నాయి, ఫేక్ బ్రాండ్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద హోటల్స్లో కిచెన్లు నీట్గా ఉండట్లేదు. వాటన్నిటి దగ్గరికి వెళ్ళి చేయరు, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు దెబ్బ కొడితే వీళ్ళ ఛానల్ కూడా కనపడకుండా పోయింది. అందుకని వాళ్ళకి భయపడి ఎవరైతే ఎదిరించలేరో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే న్యాయంగా ఉండండి, నిజాన్ని చెప్పండి. జర్నలిస్ట్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు మైక్ చేతిలో పట్టుకొని. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, వెళ్దాం రండి. ఒకసారి బ్రదర్ ఉన్నారు ఇక్కడ, అడిగి క్లియర్గా తెలుసుకుందాం. ఆయన నమస్తేనా? నమస్తే అన్న. అన్న మీ పేరు? మహబూబ్ బాషా. మహబూబ్ బాషా. అవును. సో ఏంటి మేడారం జాతరలో జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. చూడండి, అది చూడగానే మీకు ఏమనిపించింది అన్న, ఫస్ట్ చెప్పండి నాకు. అంటే అక్కడ అతన్ని అంతమంది చుట్టుముట్టినాక ఒక్కొరు ఒక ప్రశ్న అడుగుతున్నారు. అలా అడగడం తప్పనా? ఎలా అంటే ఇప్పుడు ఆ మనిషికి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలన్నమాట. అడగాల ఏం చేస్తున్నారు, ఏం కథ అని అడగాల. డైరెక్ట్ వచ్చేసి ఏమి నువ్వు మనుషులు చెప్పడానికి అది ఇది అని మనిషిని గబర్ చేసినారు అనమాట. అతను భయపడినాడు. చాలా తప్పు, అలా చేయడం తప్పు. అక్కడ ఒక లేడీ వచ్చి, మరి ఆమె యాంకర్ కూడా కాదంట, లేడీ వచ్చి మీరు చంపడానికే చేస్తున్నారా, మీ పిల్లలు తింటారా అన్నప్పుడు ఆయన ఆ బన్ను అప్పటికప్పుడు తీసుకుని నోట్లో పెట్టుకొని అది తినేటప్పుడు ఆ బాధ చాలా బాధపడుతున్నాడు. అది నిజంగా కళ్ళలో కనిపించింది ఆ బాధ. ఇంకా మామూలుగా అతను చేయని తప్పుకి అతను బాధపడాల్సి వస్తుంది కదా. అతను దాంట్లో ఏం కలపలే కాబట్టి ధైర్యంగా తిన్నాడు. కలిపింటే తినకపోదు. ఏంటి అసలు మీరు అంటే దీనికి ఎక్స్పైరీ డేట్ లేవు, అంటే దాన్ని బట్టి అంటే మీరు ఏం చేస్తారు అన్న? పాలకోవా హోమ్ మేడ్ అన్న. హోమ్ మేడ్ కి ఎక్కడైనా ఎక్స్పైరీ డేట్లు ఉంటాయా? ఉండవు. 2 days వండినా 2 days లో అయిపోతుంది. ఇప్పుడు బండి అంటారా, ఇంతకుముందు బండ్లకు ఎక్స్పైరీ డేట్లు ఏం లేవు, ఈ మధ్య పెట్టిస్తున్నారు కాబట్టి మేము కూడా పెట్టిస్తున్నాము ఎక్స్పైరీ డేట్లు. ఒకవేళ బన్ను చెడిపోయిందని ఎలా తెలుస్తా అంటే బన్నుకు భూజన్న వస్తుంది, లేదంటే గట్టిగానే అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా పాడేస్తాం మేము. ప్రజలకు కూడా తెలుస్తుంది కదా బాగుందా బాలేదా అనేది. మరి మాకే లాస్ కదా అలాంటివి అమ్మితే. అది ఎప్పటికప్పుడు మేము ఫ్రెష్ వాడుకుంటాం అనమాట. అంటే దీని ఎక్స్పైరీ డేట్ అసలు బన్నుకి ఎన్ని రోజులు ఉంటుంది నార్మల్ గా? మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది శంకర్పల్లి షాలిమార్ బేకర్ నుంచి. షాలిమార్, ఓకే. ఇక్కడ డేట్ ఉంది కదా 11 February. ఇక్కడ ఉండే బెస్ట్ బిఫోర్ 10 days. ఓకే. సో మీకు క్లియర్ గా ఉంది అక్కడ? అవును. మరి కోవా ఎన్ని రోజులు ఉంటుంది? కోవాలో ఏం కలిపి చేస్తారు అసలు? కోవా పాలు, చక్కెర, గోధుమ రవ్వ అంతే. ఆ మూడే మిక్స్ అవుతాయి. అంత మించి దాంట్లో ఏముండదు. ఓకే. మరి దీనికి జనాలు చచ్చిపోతున్నారని చెప్పేసి అవన్నీ ఫేక్ అన్న న్యూస్. కావాలని చేస్తున్నాను అనమాట. అంటే వాళ్ళు ఫేమ్ కావాలి. ఇతరులు ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళకేం సపోర్ట్ ఉండదు. సో వాళ్ళ మీద బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోతారు. అప్పుడు మన న్యూస్ అదే పెరుగుతుంది, టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి అనమాట. సో దాని మీద అలా చేసినారు. ఓకే. ఇక్కడ బ్రదర్ ఉన్నారన్నా, మాట్లాడతారేమో దీని మీద. ఈ కోవా తింటే చనిపోతున్నారు, డేంజర్. తెలుగు నయాత ఓకే. ఏ డేంజర్? अच्छा हम डेली खाते हैं, यहाँ पे बहुत टेस्टी रहता, डेली खाते मच्छर है। नहीं गलत है ये। डेली आते हैं ना, डेली खाते।
ఓకే. సో అన్న ఇది పరిస్థితి. ఇంకోటి అతడు అనే మాటల్లో కొంచెం రిలీజియన్ కూడా మిక్స్ చేయడం జరిగింది. అనా రిలీజన్ ఏందన్నా, ఫస్ట్ మనం మనుషులు పుట్టినాకనే మతం పుట్టింది. దానికి మతానికి మనుషులకు లింకు పెట్టకూడదు ఎప్పటికి కూడా. అందరు భారతీయులే కదా, ప్రతి ఒక్కరు భారతీయులే. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్కు అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా అని అందరు భారతీయులే. అదొక క్వశ్చన్. ఇప్పుడు మీరు ముస్లిమ్స్, అతడు హిందువులకి ఇది లేదా అది లేదా, హిందువులు చేతగాని వాళ్ళ ఏదైనా పెట్టినా తింటారని మాట్లాడారు. ఇప్పుడు మీరు ఈ కోవా కోసం వచ్చినప్పుడు హిందువులకు మాత్రమే ఇస్తున్నారా, ముస్లిమ్స్ కూడా ఇస్తున్నారా? అన్న ఈ కోవా అనేది హిందువులకు, ముస్లింలకు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. ఇదే పదార్థం కదా, దానికి రిలీజియన్ ఎందుకంటే అలా అది మాత్రం తప్పనా? హిందూ ముస్లిం అని ఏం కాదు, అందరు మనుషులే కదా. మాకు కూడా తెలుసు కదా ఎటువంటి కలిపి అమ్మాలా ఏమనేది. మేము కూడా తింటామన్నా, డైలీ తింటాము. మార్నింగ్ లేచినాక టిఫిన్ అనేది ఇదే మాకు. డైలీ 4 buns తినేస్తాం అనమాట మేము. దాంట్లో ఏమైనా కలిపితే మేము ఎందుకు తినం కదా. మరి బాధ అనిపించింది ఏమన్నా అతను చూసినప్పుడు? అంటే మీ తోటి బిజినెస్ చేసే వ్యక్తి అతను మీకు తెలుసు అని కూడా విన్నాను, అంటే మీ ఊరి దగ్గర అని విన్నాను. అవును. అట్లా ఆయన అట్లా బాధపడడం, ఆ ఇన్సిడెంట్ ఫేస్ చేయడం మీకు చూడగానే సోషల్ మీడియాలో వైరల్. అలా చాలా తప్పనా అది? ఇప్పుడు ఒక మనిషిని పట్టుకొని అలాగా బ్లేమ్ చేసుకుంటా, అతను చేయని తప్పుకు కూడా మీరు తప్పు చేసావు అని అందరూ అతని మీద పడడము, అది చాలా తప్పు. అలా చేయకూడదు. ఒకవేళ నీకేమైనా డౌట్ వస్తే దాని గురించి క్లారిఫై చేసుకో ఫస్ట్. చేసుకున్న తర్వాత అది ఎలా తయారు చేస్తున్నారు ఇంకా అన్ని చూసినాక దాని గురించి నువ్వు ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత నువ్వు మాట్లాడితే నీకు బాగుంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ఎవరైనా కానీ. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాము, మేము ఎక్కడ తయారు చేస్తాము ఏం కదా అన్ని చెప్తున్నాం మేము. ఇదైతే శంకరపల్లిలో తెచ్చుకున్నాం. అవును. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆత్మకూరు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. ఆత్మకూరు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. అవును. ఎలా ఇక్కడ వరకు ఎలా వస్తుంది? బస్సు ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తుంది అనమాట. డైలీ ఈరోజు తయారు చేస్తారు కదా, నైట్ కల్లా వేసేస్తారు, మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది ఇక్కడికి. ఓకే, మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇక్కడ మీ దగ్గర ఎన్ని రోజులు స్టే వరకు ఉంటుంది? మాకు 2 days ఉంటుంది. 2 days ఉంటుంది. జనరల్ గా ఇది ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు? 5 days వరకు ఉండొచ్చు. 5 days వరకు ఉండొచ్చు, బట్ 2 days లో అయిపోతుంది. ఎన్ని కేజీ ఎంత ఉంటుంది ఇందులో? 50 kgs ఉంటుంది. 40 kgs 45 kgs ఉంటుంది. 45 kgs ఉంటుంది. అంటే బయట ఏం నడుస్తుందంటే మీరు ఇందులో కల్తీ చేసేసి ఇందులో అమ్మేసి మీరు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, జనాలకి హెల్త్ ప్రాబ్లమ్ అని అంటున్నారు. ఓన్లీ పాలు ఉండదు, ఇది వేరేది ఏదో కలుపుతున్నారు అని అంటున్నారు. చెప్తున్నాం కదా నా, పాలు, రవ్వ, చక్కెర ఈ 3 కలిపి చేస్తేనే కోవా. మీకు ఒరిజినల్ పాలు అంటే ఎలా అంటే ఓన్లీ పాలతో తయారు చేస్తే 50-60 రూపీస్ అమ్మాలన్నమాట. ఇప్పుడు 50-60 అంటే అందరూ ఉన్న వాళ్ళే తింటారనమాట, లేని వాళ్ళు తినలేరు కదా. అందుకే 10 రూపాయలకి పెట్టినామనుకోండి, లేని వాళ్ళు కూడా తింటారు. ఇప్పుడు ఇంత తక్కువకి ఎట్లా వస్తుంది మరి? ఇప్పుడు ఇంత పాలు అంత రేట్ ఉంది, అదంత రేట్ ఉంది కదా, మీకు తక్కువకి ఎట్లా వస్తుంది అని చెప్పేసి బయట నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. దానికి కూడా క్లారిఫై చేస్తాను. మిల్క్ 50% ఉంటుంది. 50%? అవును. 25% గోధుమ రవ్వ ఉంటుంది, 25% చక్కెర ఉంటుంది. అది ఇంకోటి ఏమంటే అక్కడ మనం ఓన్ చేస్తాం అనమాట. ఓన్ చేసుకుంటాం కాబట్టి మనకు కంపల్సరీ మిగులుతాడు. బ్రాంచ్లు అన్నిటికీ ఈ విధంగా చేసి పంపిస్తుంటారు, అన్ని పంపిస్తుంటాం అనమాట. అంతే. సో ఇది పరిస్థితి. నాకు ఒకటి చేసి నేను దీన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇంకోటి, వీళ్ళు పక్కా బిజినెస్ ఎలా ఉంటుందంటే కర్నూలు నుంచి కోవా తయారవుతుంది, అక్కడ వాళ్ళకి ఒక గోడం లాగా ఉంటుంది, మొత్తం చేసేసి ఆ రోజు నైట్ బస్కి పెడితే మార్నింగ్ ఇక్కడికి వస్తుంది. 2 రోజులు పడుతుంది. 2 రోజులు లోపు అయిపోతుంది అంటే వీళ్ళకి. మోస్ట్లీ ఒక 5 days ఉంటుందంట ఈ కోవా, 5-4 days. బన్స్ అనేవి ఒక బిఫోర్ 10 days అని అక్కడ క్లియర్గా ఇచ్చారు, బట్ వీళ్ళకి ఎన్ని days లో? ఒక 4 days లో 2 days లో అయిపోతుంది. 3 days పక్కా. ఇంకోటి, తినే వస్తువుకి రిలీజియన్ అంటగట్టడం కరెక్ట్ కాదు. అతడు వచ్చి హిందువుల గురించి ఏదో బట్ నేను ఇట్లా మాట్లాడొచ్చో లేదో తెలియదు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక తినే వస్తువుకి రిలీజియన్ అంటగట్టి చేయడం ఇప్పుడు హార్మ్ఫుల్. అయితే అందరూ వచ్చి తింటారు, నేను తింటున్నాను, అందరూ తింటున్నారు, నా చిన్నప్పటి నుంచి తింటున్నాను, నాకేం కాలేదు. సో మోస్ట్లీ ఏంటంటే ఇది ఒక టీఆర్పీ స్టంట్ అని చెప్పుకోవచ్చు. చిన్న వాళ్ళ కోసం వెళ్ళి ఈ విధంగా చేయడం చాలా కరెక్ట్ కాదు. వీళ్ళు క్లియర్గా అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది ఏమొస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఈ మధ్య ఏమైందంటే అందరూ వచ్చి గుమ్ముకోవటం వల్ల అతను భయపడ్డాడు. అందరూ ఇప్పుడు ఒకరు మాట్లాడుతుంటేనే ఏమబ్బా తెలియని వ్యక్తి మాట్లాడుతున్నానే ఉంటది. ఇంకోటి ఏమంటే ఆధార్ కార్డు ఎవరు జోబులు పెట్టుకొని రాడు. అవునబ్బా మేడారం జాతర పోతుంటే అక్కడ పోయి నాకు అడిగినప్పుడు నేను ఏమంటారు ఆధార్ కార్డు చూపించాలని అతను తెలియదు కదా, తెలిసింటే పెట్టుకుని పోయేవాడేమో. మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారని ఒక్కటి చెప్పండి. అంటే మీలాంటి చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళని
ఇట్లా దెబ్బ కొట్టడం పైన మీరు ఏం చెప్పదలుచున్నారు? అది చాలా తప్పనా. ఎలా అంటే ఇప్పుడు చాలా మంది దీని మీద చాలా మంది బతున్నారు అనమాట. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళకు. ఇప్పుడు చిన్న చిన్న వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరూ పని చేసుకుంటున్నారు అనమాట. చాలా పడిందన్న. ఇప్పుడు మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఎందుకంటే మేము శాలరీస్ ఇవ్వలేకుంటున్నాము, వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వలేకుంటున్నాం, మేము ఫుడ్ అలవెన్స్ కూడా చేయలేకుంటున్నాం. సో అందువల్ల వాళ్ళు చాలా మంది వెనక్కి పోవడం జరిగింది. అలా కాకుండా మా దగ్గర ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళని కాదు, అందరు ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు. లోకల్ వాళ్ళు కూడా పని చేస్తున్నారు, ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు. దీని గురించి ఇట్లా తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా, అతను ఏమీ తెలియకుండా అతను ఫేమ్ కావాలి, అతని మీడియా ఏదో తెలియదు మరి, అతని మీడియా బాగా ఫేమ్ కావాలని చెప్పేసి అతను చేసిన దానికి చాలా మేము చింతిస్తున్నాం అనమాట. సో ఇది పరిస్థితి. మొత్తం క్లియర్ గా చెప్పాడు, అంతా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఏమన్నా తప్పు ఉంటే ల్యాబ్కు పంపించుకొని టెస్ట్ చేయించుకోవాలి. కానీ చిన్న వాళ్ళ మీద పడమాకండి. వీళ్ళు చాలా జెన్యున్ గా అమ్ముతున్నారు, వీళ్ళకి తెలిసిందే అమ్ముతున్నారు. 50%లో 50% పాలు, మిగతాది రవ్వ చక్కెర వేసి అమ్ముతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో రన్ అవుతుంది. ఇప్పుడు ఇదే కోవాని అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక రకంగా వీడియోలు చేసి చుట్టుముట్టి ఇదంతా జరిగిందా? చూసావా? చూసినాను. దాని గురించి ఏమనుకున్నావు అసలు? అతను అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. అతను బతుకోరొస్తాం, ఆయన చేస్తున్నాడు ఆయన సిచ్యువేషన్ బట్టి. అంటే అతనికి ఫ్యామిలీ, అతనికి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. అతను అలా రౌండ్ కట్టి అంటే ఇట్లా చేసిరంటే మర్డర్ చేసిన వాళ్ళు అక్కడ అట్లా చేసి రౌండ్గా అట్లా ఆయనే. అంటే ఇప్పుడు ఇది డేంజరా? డేంజర్ ఏం కాదన్న, నేను 2 years నుంచి ఇక్కడనే తింటున్నా, నాకేం కాలేదు. మళ్ళా అంటే వచ్చి నువ్వు తిను, నువ్వు పిల్లలు తింటారు, పిల్లల్ని చంపేద్దానికి వచ్చినావు, నువ్వు చంపనీకి వచ్చినావు మమ్మల్ని ఆయన మాట్లాడితే. అంటే తినేటప్పుడు ఆయన నిస్సహాయత. అంటే నేను కూడా ఒక స్టూడెంట్నే కదా, నాకేం కాలేదు. మళ్ళా నేను కూడా అంటే మీ ముందర నేను కూడా ఒక చిన్న పిల్లనే కదా, మరి నాకేం కాలేదు కదా. 2 years తింటున్నా, 2 years నుంచి తింటున్నా. 2 years ఏం లేదు. కాకపోతే బయట మాత్రం ఇట్లా సర్క్యులేట్ అవుతుంది. ఏం చెప్పదలుచుకున్నావు? అంటే అట్లా ఎవరిని చేయకండి, చేస్తే మీకేం పోయేది లేదు, వాళ్ళకేం పోయేది లేదు. చూపించండి ఒకసారి, తెలియాలి. చూడండి, అంటే నా కళ్ళ ముందే ఇప్పుడు చాలా మంది కొనుక్కొని తింటూనే ఉన్నారు, మొత్తం అయితేనే ఉంది. ఇది ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. ఇది కోవా తింటే డేంజర్ అని, చచ్చిపోతారని కొంచెం బయట సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది. దీని గురించి ఏమంటారు? ఏమి కాదు, తింటే ఏం కాదు, కొనుక్కుంటాం. కానీ ఒక వీడియోలో చూపించారు కదా, అందులో ఆయన గుమ్ముగూడి అందరూ అట్లా చేయడం, దానికి ఏమంటారు? ఏమో అంత తెలియదు. తినండి ఒకసారి. బాగుందా? బాగుంది. ఈ పరిస్థితి అడిగినా ఇంతే ఉంటుంది. हाय भैया। हाँ भैया, भैया लोगों के खराब चीजें बोले डेंजर तो नहीं है भाई, अच्छी चीज है। कई बोलते हम खाते थे, दिन से खाते हम, महीनों से तो खाते। यहाँ जब से बंडी है इधर दूसरी एरिया में भी है भैया। बच्चों को सबको खिला सकते हैं हम, तो हमारे बच्चों को भी खिलाते हैं भाई। हमारे बच्चे दोस्त अभी यहाँ आते हैं सेक्रेटरी के पास तो खाते रहते हैं। इनसे हमारे तो कुछ नहीं है। अभी वो मिडारम यात्रा में वो ऐसा रिपोर्टर सर बोले वैसा कुछ नहीं है भाई, इतने इनसे खाते, हमारे तो कुछ प्रॉब्लम नहीं है। अब दूसरी क्या है भाई, यहाँ पे मोमोज का इसका उसका तो चला, उसकी वजह से भी लोग यहाँ बहुत बोल रहे हैं भाई। लेकिन क्या है, हम इतने दिन से खा रहे हैं, चीज तो अच्छी है। देखो भाई 10 रुपए में दे रहे, और क्या देना भाई, दी तो वहाँ मिल रहा, बन मिल रहा आपको। अभी क्या है, अच्छा चीज है, बच्चों को भी खिला सकते हैं, सेफ चीज है समझो। నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి